ఒక రకంగా మళ్ళీ రెడ్డొచ్చి మొదలుపెట్టినట్టుగా ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారం అనేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే విధానాన్ని అవలంబించి మొత్తం ఎమ్మెల్యేలే ఎంపిక చేస్తారు ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పి ఆనాడు డబుల్ బెడ్రూమ్స్, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తారని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ జీవో నెంబర్ 10 తీసుకొని వచ్చి అట్లా వాళ్ళ పార్టీలో అవసరమైనటువంటి వాళ్ళు వాళ్లకు అనుకున్నటువంటి వాళ్ళకే ఇళ్ళని కేటాయించే పక్షపాత వైఖరిని ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసన వచ్చింది. అనేక మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. మీరు గెలిచిన నాడే ప్రమాణం చేస్తారు, స్వార్థానికి తావు లేకుండా, పక్షపాతానికి తావు లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా మేము పరిపాలన చేస్తామని చెప్పి ప్రమాణం చేసి ఆ ప్రమాణాలను ఉల్లంఘించి మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు ఏంటి, మళ్ళీ మీ పార్టీగా ఇవ్వడం ఏంటి? ఇది పక్షపాతానికి స్వార్థానికి ఇది కాదా రుజువు? ఇంతకంటే ఏముంటుంది? అందుకని ఆనాడు కోర్టు మటకాయలు వేసిన తర్వాత జీవో నెంబర్ 10ని వెనక్కి తీసుకొని గుడ్డిలో మెల్లగా గ్రామ సభలు పెట్టి లాటరీ ద్వారా ఎంపిక చేస్తాం, పేదోళ్లలో ముందు పేదోళ్ళని లెక్కేసుకొని ఆ పేదోళ్లలో ఎంపిక చేస్తామని చెప్పి లాటరీ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చింది. సరే, అదంత సమగ్రమైనది కాకపోయినా గుడ్డిలో మెల్లగా అది ఉండే. మరి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దానికంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఎవరికి ఇవ్వలేదు, మేము ప్రతి సంవత్సరం ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తామని చెప్పి ఇవాళ వాటి ఎంపిక జరుగుతుంది. మొత్తం రహస్యంగా మూడో కంటికి తెలియకుండా ఎంపిక పూర్తయింది. 2వ లిస్టు కూడా పూర్తయిందని చెప్తాను రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. సెకండ్ లిస్ట్ కూడా అయిపోయింది. మేము చాలా పారదర్శకంగా చేస్తాను, అందరికీ ఇస్తామంటే అందరికీ ఇచ్చడానికి మీకున్నటువంటి అధికారం ఏంటి? ఏ పారామీటర్ తీసుకున్నారు? ఏ ప్రమాణాలు పాటిస్తారు? ఈరోజు మీరే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించారు. దాంట్లో అనేక వివరాలు తీసుకున్నారు. ఎన్ని ముక్కు పుడకలు ఉన్నాయి, ఎన్ని మెట్టెలు ఉన్నాయి, ఎన్ని గాజులు ఉన్నాయి, మీకు బంగారం ఎంత ఉన్నది, కోళ్ళు ఉన్నాయా, కుక్కలు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, అన్నీ సర్వే చేసింది కదా. పేదోళ్ళు ఎవరో మీ దగ్గర ఉన్నారు కదా. ర్యాంక్స్ ప్రకారం అట్టడుగున ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద మొదటి లబ్ధిదారుడుగా ఉండాలి. ఆ క్రమంలో మీరు 5 ఎకరాలు ఉన్నోడికి కూడా ఇచ్చుకోండి, మాకేం అభ్యంతరం. ఎక్కడి నుంచి రావాలి? ఇది అర్హులైనటువంటి నిరుపేదలకు ముందు మీరు ఇళ్ళ కేటాయింపు అక్కడి నుంచి ప్రారంభమైనప్పుడు ఆ ర్యాంక్స్ ప్రకారం ఆ ప్రమాణాల ప్రకారం ఇవ్వండి. కానీ ఆయన కేసీఆర్ సర్వే చేసి పక్కన పెట్టిండు, ఇవాళ రేవంత్ రెడ్డి సర్వే చేసి ఇంకో పక్కన పెట్టిండు. ఇందిరమ్మ కమిటీలు, కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు కలిసి ఇష్టారాజ్యంగా కేటాయింపులు జరిగితే ఈ గవర్నమెంట్ 5 ఏళ్లున్నా 10 ఏళ్లున్నా నిజమైనటువంటి పేదవాడికి ఇల్లు దక్కవు. అందుకని ముందు ఈ సిస్టమ్ రద్దు కావాలి. మీరు ఏ ప్రమాణం అయితే రాజ్యాంగం మీద చేసిండ్రో, స్వార్థానికి పక్షపాతానికి తావు లేకుండా పరిపాలన చేస్తామని చెప్పి మీరు డిసెంబర్ 9వ తేదీన ఏ ప్రమాణం అయితే రేవంత్ రెడ్డి చేసిందో, ఎమ్మెల్యేలు ఏ ప్రమాణం చేసిందో, గవర్నమెంట్ ఏ ప్రమాణం చేసిందో ఆ ప్రమాణాన్ని పాటించి, ఆ ప్రతిజ్ఞని పాటించి మీరు నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వాలి. దీంట్లో ఎవరినూ బట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికాడనో చాపాల్సినటువంటి అవసరం లేదు. మీరు న్యాయబద్ధంగా పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ళని కేటాయించమని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ మొత్తం అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో మనం ఇట్లాంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి. ఖచ్చితంగా గత ప్రభుత్వానికి జరిగిన గుణపాఠం ఈ ప్రభుత్వానికి కూడా జరుగుతుంది. వాళ్ళు ఒక సిస్టమ్ తీసుకొని వచ్చినాక మళ్ళీ మీరు వాళ్ళకు ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చినటువంటి మీరు మళ్ళీ అదే బాట పడుతున్నప్పుడు ప్రజల్ని పిచ్చోళం చేయడం కాకపోతే ఏంది ఇది? అందుకని ఈ పద్ధతుల్లో ఈ ఎంపికను అనేటటువంటి న్యాయం కాదు. మీరు బహిరంగంగా ఎన్నిక చేయాలి. నిరుపేదల కాంచి మొదలుపెట్టి ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ మేరకు మనం ఎంఆర్ఓకు, ఎండిఓకు మెమోరాండం ఇచ్చాం. రేపు 22వ తేదీన మనం ఖమ్మం కలెక్టరేట్ ముందు కూడా ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం. ఎవరో ఒకళ్ళు మైబాద్ జిల్లా ఎవరో ఒకళ్ళు ముందు పడకుండా ఏం కాదు. ఇవాళ ఎవ్వరు మాట్లాడటంలే. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదంటే వాళ్ళు అట్లే చేసిండు పోయినసారి కాబట్టి మాట్లాడటానికి వాళ్ళకి ముఖం లేదు. మిగతా వాళ్ళంతా మరి ఆయన ఒక ఎమ్మెల్సీ సీట్ ఇస్తే, ఆత్మ కమిటీ ఇస్తే సరిపోద్దని ఇంకా తోటి మిత్రులు అనుకుంటున్నటువంటి ఒక స్థితిలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడేటటువంటి వాళ్ళు లేరు. మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. అందుకని 22న మైబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే కార్యక్రమానికి కూడా అందరం రావాలి. జిల్లా ప్రజలకు కూడా తెలవాలి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. దీని మీద మనం మాట్లాడి నిరసన తెలుపడం కోసం తీసుకున్న కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 22న మైబాద్ కార్యక్రమాలు కూడా పాల్గొనమని కోరుతున్నాం. CPM democracy.